Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. జీరో బడ్జెట్ కాన్సెప్ట్. జనరల్గా సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక వింతగా ఉంటుంది. అసలు మంచి మంచి బడ్జెట్ పెట్టే సినిమాలే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతూ ఒకానొక స్టేజ్లో ఒక అంటే సగానికి సగం సినిమా షూట్ చేసిన తర్వాత కూడా చాలా సినిమాలు ఆగిపోతూ ఉంటాయి. పెద్ద పెద్ద హీరోల సినిమాలు కూడా కొన్ని సినిమాలు ఆగిన సందర్భాలు చాలా ఉన్నాయి. అవి మరలా పర్మనెంట్గా రిలీజ్ కాకుండా ఉన్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అవునా? పెద్ద సినిమాల విషయం కాసేపు పక్కకు పెడితే చిన్న సినిమాలు కూడా, అంటే మీడియం రేంజ్ సినిమాలు కూడా 2 కోట్లు 3 కోట్లు పెట్టిన సినిమాలు కూడా ఎన్నో సినిమాలు ల్యాబుల్లో మూలుగుతూ ఉన్నాయి. మరి చిన్న సినిమా సంగతి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక చిన్న సినిమా చేద్దామని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్ తీసుకునేసి 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు చేతిలో పట్టుకొని సినిమా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా అవైతే ఇంకా లెక్కే లేదు. కోకొలలు సినిమాలన్నీ ఎన్నో ఆగిపోయి డెస్క్టాపుల్లోనూ ల్యాప్టాప్లో మూలుగుతూ ఉన్నాయి. కుదిరితే స్టూడియోస్లో కూడా మూలుగుతూ ఉంటాయి. ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు ఉన్నాయి అని మీకు క్లియర్గా ఈరోజు చెప్తాను నేను. వీటి మధ్యలో జీరో బడ్జెట్ కాన్సెప్ట్, అసలు బడ్జెటే లేకుండా సినిమా చేయొచ్చు అంటే ఎవరికైనా వింతగానే ఉంటుంది. మరి వినడానికే వింత ఉంది, బడ్జెట్ లేకుండా సినిమా ఎలా చేస్తాం అని చెప్పి మనకు ఎదురుగా ఖర్చులు కూడా కనిపిస్తుంటాయి. మనకు ఖచ్చితంగా బడ్జెట్ పెట్టాల్సిన సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్స్లో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా ఎలా చేయగలమని చెప్పేసి చాలామంది క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఈవెన్ మనం జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో గండా అనే సినిమా రిలీజ్ చేసినా కూడా స్టిల్ ఇప్పటికీ ఎంతోమంది క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ ఇప్పట్లో క్లియర్ కావు. కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు, వాళ్ళ క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అందువల్లే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో పూర్తి స్థాయిలో స్టార్టింగ్ స్టేజ్ నుంచి పిన్ టు పిన్ రిలీజ్ అయ్యేంత వరకు మీకు క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. జీరో బడ్జెట్ అంటే ఏంటి, జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అంటే ఏంటి, ఆ కాన్సెప్ట్లో ఎలా సినిమాలు రిలీజ్ చేయొచ్చు, ఎక్కడ కూడా ఆగకుండా మన సినిమాలను ముందుకు తీసుకెళ్లే ప్రాసెస్. అంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో జీవితాంతం సినిమాలు చేయమని నేను చెప్పట్లే. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అనేది ఎంతగానో పనికొస్తుంది. మన టాలెంట్ సినిమా ప్రపంచానికి తెలియజేయడానికి జీరో బడ్జెట్ కాన్సెప్ట్తో మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే మన కోసమో, నా కోసమో, మీకోసమో ఎవరో వచ్చి ప్రొడ్యూసింగ్ చేయరు. ఏం చేస్తారు చెప్పండి? ఇంట్లో వాళ్ళు ఒక 10,000 ఇవ్వండి నాన్న, ఒక 10,000 ఇవ్వండి అమ్మ అంటే 100 రకాల క్వశ్చన్లు వేస్తారు. అలాంటిది నీ మీద ఏ నమ్మకంతో కోట్ల రూపాయలు పెడతారు? ఎప్పుడైనా ఆలోచించారా? అలా ఆలోచిస్తే టైం వేస్ట్ చేసుకోరు. టైం వేస్ట్ చేసుకొని ఇంకా ఎవరో వస్తారు నాకు 2 కోట్లు పెడతారు 3 కోట్లు పెడతారు అని చెప్పేసి ఆలోచిస్తూ అలాగే మీ టైంను వృధా చేసుకోవద్దు, మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అనేది మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి, సినిమా ఇండస్ట్రీలో ఇది నా టాలెంట్ అని చెప్పడానికి జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఓ సినిమా మీకు ఉపయోగపడుతుంది. అందువల్లే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి సినిమాలు చేయండి. దాని తర్వాత సక్సెస్ వచ్చిన తర్వాత మీరు వద్దన్నా కూడా బడ్జెట్లో వస్తాయి. మీ వెంట తిరుగుతారు, క్యూలు కడతారు. ఎప్పుడు? మీ టాలెంట్ ప్రూవ్ అయినప్పుడు. అంతవరకు మీరు మీ ఇంట్లోనే కూర్చో ఉండాలి. అదే టీవీనో, అదే మొబైలో, అదే ల్యాప్టాపో, అదే డెస్క్టాపో చూసుకుంటూ మీరు జీవితాన్ని గడపాలి తప్ప నేను చాలా టాలెంటెడ్, కాకపోతే సినిమా ఇండస్ట్రీ నాకు అవకాశం ఇవ్వలేదని చెప్పేసి ఏదో ఒకటి మనం డిస్కస్ చేసుకోవడానికి తప్ప ఎందుకు ఉపయోగం ఉండదు. ఎవ్వరూ మన కోసం రారు. ఈ నిజాన్ని గమనించండి. మీరు అడుగు ముందుకు వేసి సినిమా ప్రపంచం వైపు ఇది నా టాలెంట్ అని చెప్పాలంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్ ఒక అల్టిమేట్ సొల్యూషన్. సో మరి జీరో బడ్జెట్ కాన్సెప్ట్, మరి బడ్జెట్ లేకుండా ఎలా సినిమా సాధ్యం? గండా అనే సినిమా సూర్య గారు చేశారంటున్నారు. ఆయన ఎలా చేశాడు అసలు బడ్జెటే లేకుండా? ఆ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. మధ్య మధ్యలో గండా టాపిక్స్ కూడా వస్తాయి. ఎందుకంటే ఫస్ట్ జీరో బడ్జెట్ మూవీ ఇన్ ద వరల్డ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాదు, వరల్డ్లోనే ఫస్ట్ జీరో బడ్జెట్ మూవీ గండా. మరి ఆ గండా ప్రాజెక్టు ఎలా చేశాం ఏంటి అనేది నేను మధ్య మధ్యలో డిస్కస్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఫస్ట్ అయితే అసలు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఒక అల్టిమేట్ కాన్సెప్ట్ రెడీ చేసుకోవాలి. అంటే అందరూ చెప్పినట్టు ఏదో కథ మీరు చెప్తే
వాళ్ళకు మీకు తేడా ఏముంటుంది? మీరేదో కొత్తగా చెప్పాలి సినిమా ఇండస్ట్రీకి. సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు రాని కాన్సెప్ట్ని డిజైన్ చేసుకోండి. సింపుల్గా చాలామంది అంటుంటారు, ఉన్నవే 6-7 కథలు ఉంటాయి, ఆ కథలను అటు తిప్పి ఇటు తిప్పి మనం స్క్రీన్ ప్లే మార్చేసి మనం చెప్తుంటాం తప్ప కొత్త కథలు ఏమి రావు అంటారు. అదే నేను చెప్పేది కూడా. కొత్త కాన్సెప్ట్తో స్క్రీన్ ప్లే ప్రజెంటేషన్ కొత్తగా ఉండేట్టుగా ఒక మంచి కథను, ఒక చిన్న కథని, ఒక సున్నితమైన కథని, సున్నితమైన కథ అనే కాదు కానీ రకరకాల ఈక్వేషన్స్తో, డిఫరెంట్ జోనర్స్తో మీరు ఒక చిన్న సినిమాని అటెంప్ట్ చేయొచ్చు. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఒక చిన్న సినిమాని అటెంప్ట్ చేయండి. మీరు కాన్సెప్ట్ ఆలోచించేటప్పుడే టైం తీసుకోండి. ఎలాంటి కాన్సెప్ట్తో నేను వెళ్ళాలి, సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, నేను ఏ కాన్సెప్ట్తో వెళ్తే జనాలు కొత్తగా ఫీల్ అవుతారు అనేది మీకు మీరు డిసైడ్ అవ్వండి. ఎవరి గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకు మీరు డిసైడ్ అయిపోయి, ఇదిగో రైట్, ఈ జోనర్లో నేను సినిమా చేయాలి, ఇది ఒక థ్రిల్లర్ నేను చేసుకోవాలనుకుంటున్నాను, లేకపోతే ఒక ఎక్స్ట్రాడినరీ యాక్షన్ మూవీ చేయాలనుకుంటున్నాను, కానీ జీరో బడ్జెట్ కాన్సెప్ట్లోనే ఉండాలి. ఇలా ఆలోచించి ఒక కాన్సెప్ట్ని డిజైన్ చేసుకోండి. కొందరికి ఏంటంటే ఎక్కువ మంది డైరెక్టర్స్కి స్టోరీ రెడీ చేసుకోవడం వీలు పడదు. అప్పుడు ఏం చేయాలి? సో రైటర్ కమ్ డైరెక్టర్ అయితే ఏంటంటే తనే స్టోరీ రాసేసుకుంటాడు, రెడీ అయిపోతుంది స్టోరీ. కానీ స్టోరీ రెడీ చేసుకోలేని డైరెక్టర్స్ పరిస్థితి ఏంటి? అది జీరో బడ్జెట్ కాన్సెప్ట్లు ఎలా చేస్తారు? సో దానికోసమే మనము ఏం చేయాలి? ఫస్ట్ టోటల్ సోషల్ మీడియాని యూటిలైజ్ చేసుకోవాలి. ఒక స్పెషల్ ఇన్విటేషన్ రెడీ చేసుకోండి. ఇదిగో ఎవ్వరూ ఎప్పుడూ చేయని ఒక కొత్త పద్ధతిలో నేను సినిమా చేయబోతున్నాను అంటే దాంట్లో టోటల్ మ్యాటర్ ఎలా ఉండాలంటే మీ కాన్ఫిడెంట్ లెవెల్ అక్కడ తెలియాలి. వీడు అసలు ఏమీ లేకుండా అద్భుతం చేసేస్తాడు అనే టెన్షన్ క్రియేట్ అవ్వాలి. అప్పుడే జనాలు కదులుతారు. మీరు గుర్తుపెట్టుకోండి, జనాలు ఎలా తయారైపోయారంటే సోషల్ మీడియాలో వాళ్ళ అవసరం లేకుండా, వాళ్ళకు పర్సనల్గా అది పనికొస్తుంది అని క్లారిటీ రాకుండా అసలు కదలరు. వాళ్ళకు ఉపయోగపడాలి, వాళ్ళ కెరియర్కి బూస్టప్ అవ్వాలి, లేదా ఫైనాన్షియల్గా వాళ్ళు స్ట్రాంగ్ అవ్వాలి. రెండే చూస్తారు. ఒకటి, నా కెరీర్కి ఉపయోగపడుతుందా లేదా, లేదా నాకు 10 రూపాయలు డబ్బులు వస్తున్నాయా లేదా, ఇదే చూస్తారు ఎవడైనా కూడా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం చేయాలి? వాళ్ళకు డబ్బులు రాకపోవచ్చు, కానీ వాళ్ళ కెరియర్ని మలుపు తిప్పే ప్రాజెక్టు ఇది అవుతుంది అని వాళ్ళకు క్లారిటీ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా సపోర్ట్ స్టార్ట్ అయిపోతుంది. అలా సోషల్ మీడియా ఇన్ ద సెన్స్ వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, టెలిగ్రామ్ గ్రూపులు ఉన్నాయి, ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇలా రకరకాల ప్లాట్ఫామ్స్ మీదుగా మీరు అనుకునే ఆ ఇన్విటేషన్ వెళ్తే కుప్పలుగా మీ సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేయడానికి ఎంతోమంది రైటర్స్ ఎదురు చూస్తున్నారు. అవకాశాలే దొరకడం లేదు. సరైన అవకాశం, ఖచ్చితంగా టెంప్ట్ చేయాలి వాళ్ళని. టెంప్ట్ చేయగలిగే ఇన్విటేషన్ మీద ఉందనుకోండి, ఖచ్చితంగా మీకు ఎంతోమంది రైటర్స్ కనెక్ట్ అవుతారు. వాళ్ళంతా గ్రూప్గా రెడీ చేయండి. గ్రూప్గా రెడీ చేసేప్పుడు మీరు ఒక తప్పు చేస్తారు, చాలామంది చేసే తప్పు అది. అందరికీ సోర్స్ ఇవ్వద్దండి. అంటే అందరూ డిస్కస్ చేసే సోర్స్ ఇచ్చారనుకోండి, పెంట అవుతుంది. మనకు వాట్సాప్లో గ్రూప్గా రెడీ చేస్తూ, అంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసామనుకోండి, గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో రైటర్స్ అందరినీ యాడ్ చేసాం. వాళ్ళకు డిస్కస్ చేయడానికి సోర్స్ ఇచ్చారు, మెసేజ్లు డిస్కస్ చేయడానికి, చిట్ చాట్ చేయడానికి సోర్స్ ఇస్తే మాత్రం అంతా తెలివైన వాళ్ళే అనుకుంటారు అక్కడ గ్రూప్లో. వాళ్ళందరూ డిస్కషన్ స్టార్ట్ చేయడం వల్ల మీ డెసిషన్ అనేది డిబేట్ అయిపోతుంది. అది ఈజీగా డిస్కషన్ ఒక కంక్లూజన్కి రాదు. అప్పుడు ఏం చేస్తారంటే గ్రూప్గా రెడీ చేయండి, అడ్మిన్ మీరే ఉండండి. సోర్స్ ఏంటంటే మీరు మెసేజ్ పెడితే అక్కడ వెళ్ళాలి, వేరే మెసేజ్ పెట్టడానికి లేదు. ఇది ఎందుకు ఇంత క్లారిటీ చెప్తున్నానంటే నేను అనుభవంతో చెప్తున్నాను. సో మీకు ఏం కావాలనో ప్రజెంటేషన్ చేయండి. సో ఎవరైనా డిస్కస్ చేయాలనుకో ఇండివిజువల్గా మెసేజ్ చేయమని చెప్పండి, పర్సనల్గా మెసేజ్ వస్తుంది. దీనిలో ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఇదే. ఒక్కసారి పొరపాటున మీరు మెసేజ్లకి సోర్స్ ఇచ్చారనుకోండి, మీ మాట ఎవరు వినరు. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. డివైడ్ అండ్ రూల్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాలి. మీకు నచ్చినా నచ్చకపోయినా కొన్ని నగ్న సత్యాలు చెప్తున్నాను, వినండి. ఆ రూట్లో గ్రూప్ని రెడీ చేసి మీరు
మీరు అనుకునే కాన్సెప్ట్ ఏమనుకుంటున్నారు, మీ ప్లానింగ్ ఏంటి, ఎవ్రీథింగ్ అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ప్లాన్ ఇవ్వండి. ఇదిగో నా ప్లానింగ్ ఇలా ఉంది. మీకు ప్లానింగ్ నాకు ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు నేను చెప్తాను కదా, ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు చెప్తాను కంటిన్యూగా. అన్నీ విన్న తర్వాత మీ ప్రాజెక్టు స్టార్ట్ చేసుకోండి. ఎవరు అవసరం లేదు, ఎవరి మీద డిపెండింగ్ అవసరం లేదు. మీ సినిమాని మీరే చేయగలరు. ఈవెన్ నా మీద కూడా మీరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ సినిమాను మీరు చేయగలరు, అర్థము మీకుంది. కాకపోతే ప్లానింగ్ ఇచ్చేవాడు లేడు. నేను అన్నీ క్లియర్గా మీకు అరటిపండు ఒలిచి మీకు చేతిలో పెడుతున్నాను. లక్షణంగా సినిమా చేయండి, మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోండి. ఎందుకంటే ఇన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు టైం వేస్ట్ చేశారు. ఇక టైం వేస్ట్ చేయొద్దు. సో వన్స్ వాట్సాప్ గ్రూప్ రెడీ అయిన తర్వాత టోటల్గా మీరు అనుకునే అసలు సినిమా ఎలా నేను చేయగలుగుతున్నాను, చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి పూర్తిగా ఒక క్లారిటీ ఇవ్వండి. ఒక చిన్న మెసేజ్లో, గంటలు గంటలు సోది పెట్టద్దు. చిన్న మెసేజ్లో ఇలా అనుకుంటున్నాను, ఇలా వెళ్తుంది, ఇలా రిలీజ్ అవుతుంది, ఇలా ప్లాన్ చేసుకున్నాను, నేను ముందుకు వెళ్తూనే ఉంటాను అనే పాయింట్ ఆఫ్, అంటే ఎవరు వచ్చినా రాకపోయినా ఇటు ముందుకు వెళ్తూనే ఉంటాడు అనే గట్స్ అక్కడ కనపడాలి. సో ఆ క్లారిటీ ఇవ్వండి, నిజాయితీగా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత రైట్, ఎవరైనా కూడా ఇది నా ప్లానింగ్, ఇది ఇంట్రెస్ట్ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ నాతో కంటిన్యూ అవ్వచ్చు. ఇన్ కేస్ నా ప్లానింగ్ నచ్చినా నచ్చకపోయినా కూడా ఏంటంటే, సో ఇది నేను చేయలేనుకున్న వాళ్ళు ఇమ్మీడియట్ ఎగ్జిట్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళ వల్ల ఉపయోగం ఉండదు. ఊరికి టైం వేస్ట్ చేసుకుంటే వాళ్ళు కూర్చోవడం తప్ప వాళ్ళు పనులు చేయరు. వాళ్ళ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇమ్మీడియట్ ఎగ్జిట్ అవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళకు మాట చెప్పేసి, దాంట్లో కొందరు ఎగ్జిట్ అవుతారు కూడా. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇన్స్టెంట్గా కావాలి, ఇన్స్టెంట్గా రిజల్ట్ కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు మీతో ఉండరు, ఖచ్చితంగా ఉండరు. సో ఈ జర్నీలో మీరు మెంటల్గా ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే, వస్తున్న జనాల్లో పొలోమని వస్తుంటారు, సగానికి సగం మంది కట్ అయిపోయి వెళ్ళిపోతూనే ఉంటారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. అంటే ఒక సెలయేరులాగా ఈ జీరో బడ్జెట్ కాన్సెప్ట్ ఉంటుంది. పాతోళ్ళు వస్తుంటారు, కొత్తోళ్ళు వస్తుంటారు, పాతోళ్ళు పోతూనే ఉంటారు. ఒక నీరులాగా అనమాట, పైనుంచి నీ వాటర్ వస్తుంటుంది, పాత నీరు వెళ్ళిపోతూనే ఉంటుంది, కొత్త నీరు వస్తూనే ఉంటుంది. సెలయేరు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా చేయడం అనేది సెలయేరు లాంటిది అనమాట. కొత్త వాళ్ళు వస్తుంటారు, పాత వాళ్ళు పోతూనే ఉంటారు. అలా మీకు రైటర్స్ కూడా అంతే, వస్తూనే ఉంటారు, పాత వాళ్ళు పోతూనే ఉంటారు. కొందరు సెటిల్డ్గా నిలబడతారు, వాళ్ళే మీతో ఉంటారు. సో అలా కాన్సెప్ట్ ఫస్ట్, నాకు ఈ జోనర్లో నేను కాన్సెప్ట్ అనుకుంటున్నాను, ఏదైనా మీ దగ్గర సింగిల్ లైన్ ఉంటే మాత్రం వాళ్ళతో డిస్కస్ చేయండి, కాన్సెప్ట్ ఏదైనా ఉంటే. లేకపోతే ఇలాంటి కాన్సెప్ట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ జోనర్లో అని చెప్పేసి అంటే ఫస్ట్ డిస్కషన్ స్టార్ట్ అవుతాయి. ఆహా రైట్, తను ఇలాంటి కాన్సెప్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పి ఆల్రెడీ వాళ్ళ దగ్గర రైటర్స్ కాబట్టి డిఫాల్ట్ అవకాశం లేదు, నంబర్ ఆఫ్ స్టోరీస్ వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళ దగ్గర ఉన్న వాటిల్లో కొన్ని స్టోరీస్ని ఇదిగోసారి ఈ స్టోరీ ఇలా అనుకుంటున్నాను అని చెప్పేసి డిస్కషన్ స్టార్ట్ అవుతాయి. పర్సనల్గా మీ దగ్గరికి వాయిస్ మెసేజ్లో, టెక్స్ట్ మెసేజ్లో మీకు అవైలబిలిటీని బట్టి. నాకైతే మాత్రం ఇప్పుడు కూడా స్టోరీని పంపమని చెప్తే నేను వాయిస్ నెరేషన్ ఇచ్చి పంపండి అని చెప్తాను నేను. అలా వాయిస్ నెరేషన్ ఇచ్చి మీకు పంపిస్తూ ఉంటారు. మీకు నచ్చిన స్టోరీని పిక్ చేసుకోండి. ఈజీ, చాలా ఈజీ. నేను గండా సినిమా ఇలాగే చేశాను. వాట్సాప్లో అందరి కమ్యూనికేషన్లోకి వచ్చి వీడియోలు, యూట్యూబ్ వీడియోలు, స్పెషల్ వీడియోస్ చేసి అందరినీ ఇన్వైట్ చేశాను, వచ్చారు. నేను నా దగ్గర కాన్సెప్ట్ ఉన్నది కాబట్టి ఈ కాన్సెప్ట్లో మనము డిజైన్ చేయాలి, దాన్ని డెవలప్ చేద్దామని చెప్పేసి చెప్పాను. చాలామంది వచ్చారు, ఆల్మోస్ట్ ఒక 20-25 మెంబర్స్. అందులో వచ్చిన వాళ్ళలో 20-25% జనాలు వెళ్ళిపోయారు, కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇది కామన్, ఇది అన్నీ మనకు నచ్చినట్టు జరగాలంటే జరగవు. సో అలా కాన్సెప్ట్ రెడీ చేసుకోండి, స్టోరీ రెడీ చేసుకోండి, విత్ డైలాగ్స్, విత్ స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ అంతా రెడీ చేసుకోండి. స్క్రీన్ ప్లే విత్ డైలాగ్స్ రెడీ చేసుకున్న తర్వాత మీకు బల్క్ రెడీ అవుతుంది. సో దాన్ని ప్రింట్ తీసుకోండి, ప్రింట్ తీసుకొని షెడ్యూల్ ప్లానింగ్ అంతా మీరే చేసుకోండి. మీకు ఈ ప్రాసెస్లో సినిమా స్టార్ట్ అవుతుందంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ టచ్ అవుతుంది, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ టచ్ అవుతారు. మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారంటే ఎక్కడెక్కడ జనాలందరూ కలుస్తూనే ఉంటారు, వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వండి. ఇంటరాక్ట్ అయ్యి మంచిగా డిపార్ట్మెంట్ వైజ్ మీరు వాట్సాప్లో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు అవైలబిలిటీ బట్టి గ్రూప్ రెడీ చేసుకోండి. సపరేట్ గ్రూపులు ఉంటాయి. గ్రూపులు క్రియేట్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట. అన్ని గ్రూపులని కాదు కానీ సపరేట్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోండి. ఇది డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఇది మ్యూజిక్ సైడీలు వచ్చారు, 24 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు 24 కాకుండా 27-28 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అన్ని రకాలు. ఇప్పుడు ఏఐ జనరేషన్ యుగంలో ఉన్నాం మనం. సో ఏఐ టాలెంటెడ్
ఏ సపరేట్గా అలాంటి ఏమైనా చేయగలిగే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ టెక్నీషియన్స్ మనకు కనెక్ట్ అయిపోతూ ఉంటారు. వాళ్ళందరినీ క్యాప్చర్ చేసుకోండి, అందరినీ ఒక చోట పెట్టుకోండి, ఫోల్డర్స్ అన్ని క్రియేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో అలా వన్స్ మన కాన్సెప్ట్ రెడీ అయిన తర్వాత వాట్ నెక్స్ట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇలా మీరు స్టోరీని రెడీ చేసుకోవచ్చు. స్టోరీని రెడీ చేసుకున్న తర్వాత మనకు కావాల్సింది ఏంటి? కెమెరా కావాలి, కెమెరా విత్ ఎక్విప్మెంట్. సో ఆ కెమెరా విత్ ఎక్విప్మెంట్ ఎలా వస్తుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో నేను డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఇది సిరీస్ కంటిన్యూ అవుతుంటుంది. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా ఎలా చెయ్యాలి అనేది మీకు పిన్ టు పిన్ సాధ్యమయ్యే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, వాటి ప్లానింగ్స్ ఎలా ఉంటాయి, అన్నీ మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీగా ఈ సిరీస్లో ఇవ్వబోతున్నాను. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఇక క్వశ్చన్స్ ఉండవు, ఓన్లీ సినిమా చేసుకుంటూ పోవడం అన్నట్టు ఉంటుంది. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో నేనేంటి, ఎవరైనా సినిమా చేయొచ్చు, మీకు ఆ దమ్ము ఉండాలి అంతే. సో మీకు ఆ దమ్ము ఉండాలి, సోషల్ మీడియాని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకునే తెలివితేటలు ఉండాలి. ఇంకట్టిగా నా స్టైల్లో చెప్పాలంటే సోషల్ మీడియాని వాడుకునే దమ్ము నీకు ఉండాలి. అందరూ ఉన్నారు, టెక్నీషియన్లు ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, కుప్పలు ఉన్నారు సినిమా చేయడానికి. సినిమా చేయాల్సింది నువ్వే, అడుగు ముందుకు వేయాల్సింది నువ్వే. ఇంట్లో కూర్చొనేసి నాకు వాళ్ళ అవకాశం ఇవ్వలేదు, వీళ్ళ అవకాశం ఇవ్వలేదని చెప్పేసి సినిమా ఇండస్ట్రీ మీద ఏడవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. నీ ఏడుపులు ఎవడు వినడు ఇక్కడ. నువ్వే అడుగు ముందుకు వేయాలి. సోషల్ మీడియాలోకి యాక్టివ్గా అడుగు ముందుకు వేసి సినిమాను చేయడానికి రెడీ అవ్వు. నీ వెనకల ఈ వారణాసి సూర్య ఉన్నాడు. ఆ పేరు వారణాసి సూర్య @ ఈజీ సినిమా, వారణాసి రాజమౌళి. థ్యాంక్ యూ.